వేసారా మీ పాపకి? ఇంకో డ్రాప్ నా పేరు డాక్టర్ కె ఆనంద్ కుమార్. ఇక్కడ పీపీ యూనిట్ మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమానికి ఇక్కడ మన జీజీహెచ్లో మా డిఎండిసి గారి ఆదేశాల ప్రకారం మరియు మరి మన జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్యామలా మేడం గారి సహకారంతో ఇక్కడ ఒక పల్స్ పోలియో చుక్కల వేసే బూత్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ బూత్ ద్వారా మనకి ఇక్కడ హాస్పిటల్లో ఉన్న పిల్లలకి మరియు బయట నుంచి వచ్చే పిల్లలకి జీరో అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లల అందరికీ ఇక్కడ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని మంచిగా మీ బిడ్డలకి ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోవాలని కోరుతున్నాము. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఒక్కరోజే మన దేశవ్యాప్తంగా 0 నుంచి 5 years బిలో వయసు ఉన్న పిల్లలకి అందరికీ ఒక్కసారే ఈ పోలియో వ్యాక్సిన్ వేసి అందరినీ ఇమ్యునైజ్ చేయటం వల్ల మన దేశంలో పోలియో వ్యాధి రాకుండా పిల్లలకి రాకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉండేటట్లు ఉంచడం జరుగుతుంది. మరి యాక్చువల్గా మనకి 2011లో లాస్ట్ కేసు ఒకటి వచ్చింది. తర్వాత మన ఇండియాలో పోలియో కేసు నమోదు అవ్వాల 2026 వరకు నమోదు అవ్వాల 15 సంవత్సరాలు నమోదు అవ్వాల. అయినప్పటికీ మనం ప్రతి సంవత్సరం మనం పోలియో వ్యాక్సిన్ వేస్తున్నామంటే పిల్లలకి అది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పొరుగు దేశాలైన పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్ నుంచి అక్కడ పోలియో కేసులు ప్రతి సంవత్సరం అక్కడ రిపోర్ట్ అవుతున్నాయి. అక్కడ నుంచి మరి ప్రజలు ఇక్కడ ఇండియాకి రావడం, ఇక్కడ నుంచి మన వాళ్ళు వ్యాపారీత్యా కానీ టూరు నిమిత్తం కానీ అక్కడికి వెళ్ళటం, అలా అటు ఇటు తిరగడం వలన ఈ పోలియో వ్యాధి మన ఇండియాకి వ్యాపించే ప్రమాదం ఉంది. కనుక దానివల్ల మన ఇండియాలో ఉన్న పిల్లలు ఎఫెక్ట్ అవ్వకుండా ముందు జాగ్రత్త చర్యగా ఇది ప్రొఫిలాక్సిస్గా మనం ప్రతి సంవత్సరం ఈ పోలియో చుక్కలు 0 to 5 years పిల్లలకి వేయడం జరుగుతుంది. అందువలన పిల్లలు ఈ పోలియో మహమ్మారి నుండి మన పిల్లల్ని కాపాడుకోగలుగుతున్నాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఉమ్మడిగా అన్ని దేశవ్యాప్తంగా ఈ నిర్వహించే కార్యక్రమం. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని మీ పిల్లల ఆరోగ్యాన్ని మంచిగా ఈ పోలియో మహమ్మారి నుంచి రక్షించుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.